ఫుట్బాల్ కోర్ట్ లో ఒక ఆడ లేడీ. ఏమిటదినా మంచి మూడ్ లో గోల్ కొట్టపోతుంటే ఆపేశావు? గోల్ ఎప్పుడైనా కొట్టుకోవచ్చయ్యా. 9:00 అయింది. హార్లిక్స్ తాగాలి, లేకుంటే నీరసం వచ్చి నువ్వు పడిపోతావు. తాగేసి. ఏమా ఎవరమ్మా నువ్వు? ఫుట్బాల్ కోర్ట్ లో లేడీసా? ఎవడ్రా వాడు గాడిదలా వంట పెడుతున్నాడు? అయ్యో అయ్యో అలా అనకూడదమ్మా. ఆయన స్పోర్ట్స్ సెక్రటరీ ఐసెస్ గారు. స్పోర్ట్స్ సెక్రటరీ ఐసేసా? ఏమిటమ్మా ఏమిటి? ఐస్ ఐస్, ఈ ఏసు ఐస్ తిన్నారంటే ఐస్ అయిపోతారు. ఐస్ ఐస్. గంట ఐసేస్ గా నువ్వట్రా? అమ్మా సీతామహాలక్ష్మి గారు కలపడగా మీకే కలపడ్డారా? వదినా ఈ నీకు తెలుసా? తెలియకపోవడం అంటే పుల్లేసి కాడు. ఏరా ఆ రోజుల్లో ఐస్ ఐస్ అంటూ హై స్కూల్ గ్రౌండ్ లో ఐస్ అమ్ముకుంటూ బతికేవాడివి. ఆ బండే చేసావు, ఐస్ ఏమైంది? నీ కోటు నువ్వు. ఆపదమ్మా ఆపదు. వీడి గురించి చెప్పండి. పుల్ల ఐస్ అమ్ముకునేవాడా? పుల్లా ఉన్నాడు. అమ్మా మీరు నాకు కనపడడం నా అదృష్టం, నేను మీకు కనపడడం నా దురదృష్టం. అమ్మా బాబు మీ మరిదా ఈజ్ ఏ రియల్ హీరో. బాబు గోల్ మీకు గోల్ కొట్టు. అమ్మా మీరు రండి అమ్మా రండి. గుడ్ మార్నింగ్ రామచంద్రయ్య గారు. ఉషారాణి గారు మీరా? నమస్తే. మిమ్మల్ని స్పెషల్ రిక్వెస్ట్ చేయాలని వచ్చాను. రిక్వెస్టా? భలేవారమ్మా. కాలేజీ కమిటీ సెక్రటరీగా నన్ను కమెంట్ చేయాలి గాని రిక్వెస్ట్ అనకూడదమ్మా. థ్యాంక్స్. కొండబాబు మాస్టారు, ఇతను మనకు చాలా కావాల్సిన స్టూడెంట్. ఈ రోజు ఎగ్జామినేషన్ హాల్లో ఇతను పరీక్ష రాస్తుంటే మీరు కాస్త తల వంచుకుని ఉండాలి. నేను కూడా తల వంచుకునే గైడ్ పెట్టుకుని పరీక్ష రాస్తాను. ఐఎమ్ సారీ, ఇలాంటి విషయంలో తల వంచడం నాకు అలవాట్లేదు. రామచంద్రయ్య గారు, నేను తలుచుకున్నానంటే నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తో కమాండ్ తో నన్ను ఎగ్జామినర్ గా మార్పించగలరు, అంతేగా? అలాగే చేయండి. 10 కాలాల పాటు లెక్చరర్ గా గర్వంతో తలెత్తుకు తిరగవలసిన నేను మీ కారణంగా తల ఉంచుకు తిరగలేదు. ఐఎమ్ సారీ. ఇదిగో మీకా చెప్పేది. స్టాక్ లేదని చెప్తుంటే అలా గొర్రెల్లాగా నిలబడతారే. ఇక్కడ బోర్డుల్లో వరుసగా కనపడుతుంటే మీ ఆడగుంపు రౌడీ గుంపులాగా తయారై చచ్చింది. ఏం సీతామహాలక్ష్మి, నువ్వు ఒక్కదానివే తక్కువయ్యావు. రారా? నేను ఒక్కదాన్నే తక్కువని ఇంటి దగ్గర ఎవరో చెప్తేనే వచ్చాను రా సత్రకాయ. అవును, నీ దగ్గర బియ్యం స్టాక్ లేదు, కిరసనాయిల్ స్టాక్ లేదు, పంచదార స్టాక్ లేదు, పామాయిల్ స్టాక్ లేదు, నీ బొందా స్టాక్ లేదు, నీ బూడిదా స్టాక్ లేదు. ఈ బోర్డుల స్టాక్ తప్ప నీ దగ్గర ఇంకే స్టాకు లేదా? లేవు, బోర్డులే స్టాక్ ఉన్నాయి. పోనీ టౌన్ లో పెట్రోల్ దొరుకుతుందా? కావాల్సినంత దొరుకుతుంది. నీ దగ్గర అగ్గిపెట్టుందా? ఉంది. దేనికి? పెట్రోల్ పోసి నిన్ను నీ కొట్టుని తగలబెట్టడానికి. ఇదిగో లోపల స్టాక్ ఉందని నాకు తెలుసు. మర్యాద తెచ్చి అందరికి అమ్ముతావా లేదా? ఇదిగో నీలాగే ఎదిరించేవాళ్ళు బెదిరించేవాళ్ళు వస్తారని గుంటూరు నుంచి ఎలాంటి గండ్ర వస్తాదని తీసుకొచ్చాను చూడు. వస్తాదులా ఏర్రా? ఒరేయ్, నువ్వు నీ వస్తాదులు ఈ సీతామహాలక్ష్మి చూపుడు వేలు గోర కూడా కదిలించలేరురా. ఈ వేలు నీ వైపుకు తిప్పానో నా కొడుకు వస్తాడు. 2వ వేలు చూపెట్టానో నా తమ్ముడు వస్తాడు. ఈ 3 వేళ్లు చూపించి వార్నింగ్ ఇచ్చానో నా మరిదొస్తాడు. ఓహో, ఇంట్లో వాళ్ళందరినీ కొట్లాటగా సిద్ధం చేసే వచ్చావన్నమాట. సీతామహాలక్ష్మికి కొడుకునైనా తమ్ముణ్ణైనా మరిదినైనా అన్ని నేనే. మా వదిన మాట వినకపోతే నీ తాట తీసేది, నీ ఆట కట్టించేది కూడా నేనే. అనవసరంగా నా మీద కాలు దువ్వక వెళ్ళి ఫుట్బాల్ ఆడుకో. నిన్ను నీ వాళ్ళని ఫుట్బాల్ ఆడ్డానికే వచ్చాను. రేయ్, ఆ ఫుట్బాల్ నేల మీద పడకముందే నీ వాళ్ళందరినీ నేల కరిపిస్తాను.
ఒరేయ్ ఇప్పుడు చెప్పరా స్టాక్ బయటికి తీస్తావా లేదా? లేకపోతే బాల్ మళ్ళీ పైకి లేపి వద్దు రేయ్ స్టాక్ తింటారే. చిన్న నువ్వు మీ అన్నయ్య భోజనానికి రండి. రేయ్ ఇవి తీసుకో. ఏమిటన్నయ్య కాలేజ్ పరీక్ష పేపర్లా? కాదు, అప్లికేషన్ ఫార్మ్స్. కేడీకే దాస్ ఇండస్ట్రీస్ లో చాలా ఉద్యోగాలకి ఇంటర్వ్యూ జరుగుతున్నాయి, వాటికి అప్లై చేయి. అబ్బబ్బబ్బా మొదలు పెట్టారు మీ ఉద్యోగ రామాయణ కిష్కిందాకాండ. ఏమీ మొదలు పెట్టకపోతే మరి వీడికి ఉద్యోగం ఎలా వస్తుంది? పైగా ఈసారి వీడికి తప్పకుండా ఉద్యోగం వస్తుందని రాత్రి నేను ఇంటికి వచ్చేటప్పుడు నాతో బీకే దొరక చెప్పిందే. ఏమండి రాత్రులు తిన్నగా ఇంటికి రాకుండా కనిపించిన ఆడవాళ్ళందరితో మాట్లాడుతున్నారా? అయ్యో అయ్యో, కళ్ళు పోతాయి, కళ్ళు పోతాయి. బీకే దొరకంటే ఎవరనుకున్నావు? బెజవాడ కనుక దొరికే. అన్నయ్య ఈ దేవుళ్ళకు వేరే పని పాట లేదా? ప్రతిసారి నీకు కనిపించి నా ఉద్యోగం గురించి మాట్లాడాలా? అంటే ఏమిటా నీ ఉద్దేశం? అసలు నీకు ఉద్యోగం చేయాలి లేదా? చేస్తాడండి, వాడికి ఏం వయసు దాటిపోయిందని మీకంత తొందర? సరేనే, మీ ఇష్టం, మీ ఇష్టం సెట్ చేసుకోండి. వాడు నీకు మరిది, నువ్వు వాడికి వదినవు, తల్లివి, అక్కవి. నేను శనిగాని, నసగాని, రాక్షసుని. ఏమి ఇష్టం సెట్ చేసుకోండి. నేనేం మాట్లాడు, మీ ఇష్టం, నేనేం మాట్లాడు. అయినా నాకెందుకు, నేనెవరిని అడగటానికి? మీరెవ్వరూ నాతో మాట్లాడక్కర్లేదు. అప్లికేషన్ ఫారం మీద సంతకం పెడితే సరి, లేదా పచ్చికంగా తాగను, అన్నం మీదకు ముట్టను. అన్నయ్య మా మీద కోపం అన్నం మీద చూపిస్తావా? ఆకలేస్తుంది, భోంచేద్దాం అన్నయ్య. కృష్ణ సాయి 8 దాటిపోతుంది. ఏమండి మీకు అసలే అసిడిటీ, ఆలస్యంగా భోంచేస్తే కడుపులో మంటలు వచ్చి కళ్ళు తిరిగి పడిపోతారండి. అన్నయ్య కర్రపెళ్ళం పులుసు పంతం వదిలేండి, ఓ పట్టుపడదాం. ఏమండి మీరు తినకుండా వాడు ఎప్పుడైనా తిన్నాడా? వాడు ఆకలితో ఉంటే మీరు భరించగలరా? చూడన్నయ్య వదిన కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆవిడ బాధపడటం నీకు ఇష్టమేనా? సరే అన్నయ్య, నువ్వే గెలిచావు, మేము ఓడిపోయాం. అది కాదన్నయ్య, ఇన్నాళ్ళు ఈ పౌరుషం కోపం ఎక్కడ పోయాయి? దీన్ని పెళ్లి చేసుకున్న తర్వాత పౌరుషం పోయిందిరా. నిన్ను పెంచి కోపం పోగొట్టు. ఆ అన్ని ఒట్టి మాటలు, మతి మరిపొచ్చి ఆ 2 మర్చిపోయారు. నా పేరే మిస్టర్ సహాయం. తండ్రి పేరు అవసరం, తల్లి పేరు ఇబ్బంది అమ్మా. మీ ఇబ్బంది ఏమిటో చెప్పండి అమ్మా. చెప్పానుగా, ఆయన మొండి పట్టి వీడి చేత అప్లికేషన్ పెట్టించారు. పొరపాటు నా ఉద్యోగం వస్తే వీడు రోజుకు 10 గంటలు కష్టపడాలి కదా. నువ్వేం దిగులు పడుకోదినా, అష్ట కష్టాలు పడైనా ఉద్యోగం రాకుండా నేను చూసుకుంటా. అది మగాడి మాట. చూడమ్మా, జుట్టు పెరగటం కష్టం గాని పెరిగిన జుట్టు కొరగడం సేపు, ఉద్యోగం రావటం కష్టం గాని వచ్చిన ఉద్యోగం చెడగొట్టుకోవటం చిటికలో చేసే పని. చూడు సహాయం, కేడీకే ఇండస్ట్రీస్ బాస్ ఎవరు, మనం ఇంటర్వ్యూ చెడగొట్టుకునే అవకాశాలు ఏమేమి ఉన్నాయి, వివరాలు సేకరించు. అదెంత పని ఉండు చెప్తా. ఓం నమో వాయుదూత్, ఓం నమో వాయుదూత్. ఇంటర్వ్యూ చేతులారా చెడగొట్టుకునే పాయింట్ పట్టేశా బాబీ. ఆ కేడీకే టెక్స్టైల్స్ ఓనర్ పేరు కేడీకే దాసే. వాడు కోట్లకి అధిపతి, డజన్ ఇండస్ట్రీస్ వాడు పరపతి. అదొక అందమైన భవంతి. అతనికో అల్లారు ముద్దుల కూతురుంది. ఆమె పేరు చిన్నారి, వయసు 16, వన్నె బంగారు. ఆమె వెంటపడి అల్లరి చేయగలిగితే ఇంటర్వ్యూ గోల్మాల్ అవుతుంది. ఆమె టైం టేబుల్ 7కి బ్రేక్ఫాస్ట్, 8కి డ్రెస్సింగ్, 9కి షాపింగ్. ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందో తెలుసా? హనీ ఫర్ టెక్స్టైల్. Hey mister, what is this? బంకా బగ బంక బంక బంకా. Bunka? What is this bunka? నువ్వు నా బంగారు జింకవి. బంగారు జింక అనే మాటను క్రిస్ప్ చేసి ముందు వెనక అక్షరాల మధ్య 0 లింక్ చేసి ముద్దుగా బంకా అన్నాను. తప్ప బంకా? Stop it. ఆడపిల్లని అల్లరి చేసి నీలాంటి స్మోక్ బాంబుల్ని చాలా మంది చూసాను. అమ్మమ్మమ్మ, అల్లరి చేయాలని రాలేదు. మ్యారేజ్ కోసం, మ్యాచ్ సెలక్షన్ కోసం వచ్చాను. నా లక్కీ నంబర్ 6. నీ శరీరంలో ఎత్తు, షోల్డర్స్, వేస్ట్, నడుము ఇవన్నీ టేప్ తో కొలుస్తాను. ఆ కొలతలన్నీ కూడగా వచ్చిన దాన్ని మళ్ళీ మళ్ళీ కొడతాను. అప్పుడు నా లక్కీ నంబర్ వచ్చిందనుకో, నువ్వే నా భార్య అయిపోతావు అని రాజమండ్రి సిద్ధాంతి చెప్పాడు. నీలాంటి రోడ్ సైడ్ రోమియోలు అల్లరి చేస్తే రిపోర్ట్ ఇవ్వమని 2 టౌన్ ఎస్ఐ నాకు చెప్పాడు. ఫోన్ చేశాననుకో, ఆయన వచ్చి నీ మెజర్మెంట్స్ తీస్తాడు. స్టూపిడ్. బంకా.
फकीरलाल लड़के आ गया उसको देखो देखो ఏ देखो భజనాల్ సేట్ क्या दोस्त నేను మీలాగే కుర్రతనంలో కులాసా చేసిన ఖుషి చేసిన చేసుకో చేసుకో మీకు లంచ్ బ్రేక్ వెళ్ళండి వెళ్ళండి మాకు మంచం బ్రేక్